రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చిత్తూరు నగరపాలక పరిధిలో కట్టమంచి చెరువులో జలధార జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించి తదుపరి చెరువులో ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ల కంపలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, కమిషనర్ నరసింహప్రసాద్, టీడీపీ నేత సురేష్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు, ఎంపీ సార్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా జలధార వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడము ఈ మంత్ థీమ్ కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాస్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే టౌన్ లో ఉన్నటువంటి మేజర్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ రోజు మాస్ శానిటేషన్ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఎన్జిఓస్, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని విజయవంతం చేయాలి. అందరూ కూడా ఇక్కడ భాగస్వామ్యులై ప్రజల భాగస్వామ్యంతో ఇక్కడ ముందు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. శానిటేషన్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది ముందుకు వెళ్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. డంపింగ్ యార్డ్ లో కూడా క్లియరెన్స్ జరుగుతూ ఉంది. ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ మీద కూడా ఫోకస్ చేస్తా ఉన్నాము. ఎస్టీపీని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ డైరెక్షన్ లో ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా శానిటేషన్ ని విప్లవం లాగా, ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి పర్సనల్ హైజీన్ ని, కమ్యూనిటీ హైజీన్ ని పెంపొందించుకోవాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక నినాదంగా తీసుకొని శానిటేషన్ వైపు అందరూ కూడా ఒక ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం అందరం కూడా చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు దగ్గర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా అందరం ఇక్కడ పాల్గొనడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్వర్ణాంధ్రని మనం సాధించగలగాలి అంటే ఫస్ట్ మన పరిశుభ్రతంగా ఉండాలి. పరిశుభ్రతను బట్టే మన యొక్క మెంటాలిటీ కూడా బాగుంటుంది. అప్పుడే మంచిగా పనిచేయగలం మన వాతావరణాన్ని బట్టే అనే నినాదంతోనే మన పరిసరాలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే చెరువు కట్టెల పైన ముఖ్యంగా ఇక్కడ చాలా వరకు కూడా వాకింగ్ ట్రాక్ గా చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా చేసి వాళ్ళకు ఒక ఆహ్లాదమైన వాతావరణాన్ని అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగానే మన నగరంలో ఉండే అన్ని చోట్ల కూడా అక్కడ ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ గురించి ఈ రోజు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరికీ మా పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే ఇది అనేది ఒక్కరి ద్వారా మనం సాధించేది కాదు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అవ్వాలి. మనంతట మనం దీనికి సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయొచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.